మన పూర్వీకులు పులియబెట్టిన ఆహార పదార్థాలనే తరచూ తీసుకునేవారు. అందులో చద్దన్నం ఒకటి. రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు, పాలు, సరిపడా నీళ్లు పోసి ఉదయం దాన్ని అల్పాహారంగా తీసుకునేవారు. అలా తీసుకున్న వారికి ప్రోబయోటిక్స్ తో పాటు శరీరానికి సరిపడా కాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు అందేవి. లైఫ్ స్టైల్తో క్రమంగా ఈ అలవాట్లు కూడా మారిపోయాయి. చద్దన్నం స్థానంలో వివిధ రకాల టిఫిన్లొచ్చి చేరాయి. ఆహారాన్ని భద్రపరచడానికి మానవులు చరిత్రలో పులియబెట్టే విధానం ఉపయోగించారు. దాదాపు ప్రతి సంస్కృతికి ప్రత్యేకంగా పులియబెట్టిన ఆహారాలు ఉంటాయి. అయితే ఈ రోజుల్లో పులియబెట్టే పద్ధతి రకరకాలుగా మారుతోంది. ఇప్పుడు వేల రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటిని మరింత ఇండస్ట్రియల్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు. కిచెన్లో కాకుండా కంపెనీల్లో పులియబెట్టిన ఆహారాన్ని ఉత్పత్తి చేయటం వల్ల ప్రయోజనాలతో పాటు ప్రతికూలతలు రెండూ ఉన్నాయి. వాస్తవానికి పులియబెట్టే ప్రక్రియలో కెమికల్ ప్రిజర్వేటివ్ల అవసరం ఉండదు. కానీ లండన్లోని కింగ్స్ కాలేజ్ సైంటిస్టులు బ్రిటన్లో సూపర్ మార్కెట్ల నుంచి తీసుకుని టెస్ట్ చేసిన 3/1 వంతు పులియబెట్టిన ఆహార పదార్థాల్లో ప్రిజర్వేటివ్స్ ని గుర్తించారు. అందువల్ల పులియబెట్టినవి ఆరోగ్యానికి మంచివా లేక అవి మనం నివారించాల్సిన మరొక అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. పులియబెట్టే ప్రాసెస్ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి అర్థం చేసుకోవటం మనం ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేశాం. ముఖ్యంగా యూట్యూబ్ వచ్చాక అన్ని విషయాలు అందరికీ తెలుస్తున్నాయి. పులియబెట్టే ప్రాసెస్ మన హెల్త్ పై అనేక ప్రభావాల్ని కలిగించే ఆమ్లాలు, విభిన్న రకాల పెప్టైడ్ల వంటి కొత్త బయో యాక్టివ్ కాంపౌండ్లను ఉత్పత్తి చేస్తుంది అంటున్నారు కొందరు సైంటిస్టులు. పులియబెట్టిన ఫుడ్ ని 2 గ్రూపులుగా విభజించవచ్చు. అవేంటంటే బతికి ఉన్న బ్యాక్టీరియా కలిగినవి ఒకటి, రెండోది చనిపోయిన బ్యాక్టీరియా ఉన్నవి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రొట్టెలు, బీర్, వైన్ వంటి ఫుడ్ పదార్థాల తయారీ సమయంలో వాటిలోని బ్యాక్టీరియా చనిపోతుంది. ఫుడ్ను పులియబెట్టే ప్రాసెస్లో సూక్ష్మజీవులు జనరల్గా ఫుడ్లోని చక్కెర నుంచి శక్తిని తీసుకుంటాయి. ఈ చక్కెర వాటి జీవ రసాయన ప్రతిచర్యలన్నింటికీ ఇంధనంగా పనిచేస్తుంది అంటున్నారు సైంటిస్టులు. పులియబెట్టిన ఆహార పదార్థాల్లో సజీవంగా ఉండే బ్యాక్టీరియాను తిన్నప్పుడు అవి గట్ మైక్రోబయోటాలో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మారవచ్చంటున్నారు. ఇది హెల్తీ బెనిఫిట్స్ ని ఇస్తుందట. ఇంకా హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడి వాటిని తగ్గిస్తుందట. పులియబెట్టిన ఆహారంలో బతికి ఉన్న బ్యాక్టీరియా లేకున్నా ఇప్పటికీ దానివల్ల కొన్ని హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు. బ్యాక్టీరియా చనిపోయే ముందు పెప్టైడ్స్ వంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అణువులను ఉత్పత్తి చేస్తాయి అంటున్నారు. జనరల్ గా మన పేగు ఆరోగ్యంపై సైంటిస్టులు కొన్నిసార్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమెరికాలోని చాలా మంది పెద్దలు తగినంత మోతాదులో ఫైబర్ తీసుకోరు. దాంతోపాటు చాలా మందిలో పొత్తి కడుపు ఉబ్బరం లాంటి అనేక అజీర్తి లక్షణాలు కనిపిస్తాయి. పులియబెట్టిన ఆహారాలు కొంతమందిలో ఫాడ్ మ్యాప్లు అని పిలిచే వాటితో పాటు జీర్ణాశయాంతర సమస్యల్ని కలిగించే ఇతర కాంపౌండ్లను తగ్గిస్తాయి లేదా తొలగిస్తాయి. ఈ చక్కెరలు మన పేగుల్లో పూర్తిగా జీర్ణం కావు. ఇవి పేగు గోడను సాగదీయొచ్చు. దీనివల్ల కొందరికి నొప్పి, అసౌకర్యం కలుగుతుంది. డాక్టర్లు కొన్నిసార్లు ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లక్షణాలతో ఉన్న వ్యక్తులకు ఫాడ్ మ్యాప్లు తక్కువగా ఉండే ఆహారాన్ని తినమని సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మోడర్న్ స్టైల్ మన రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తోందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనరల్ గా మనం తినే ఫుడ్ లో చాలా వరకు పీచు పదార్థాలు తక్కువగా ఉంటాయి. మనం చాలా యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తాం. అందువల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, సరిగా నిద్ర పోలేమని అంటున్నారు. ఈ కారణాలన్నీ మన శరీరంలోని సూక్ష్మజీవుల్ని బలహీనపరుస్తాయంటున్నారు. పులియబెట్టిన ఫుడ్స్ సజీవ సూక్ష్మజీవుల్ని అందిస్తాయని, ఈ సూక్ష్మజీవులు పేగుల్లోకి ప్రవేశించి కడుపులోని మంటను ఎలా నియంత్రించాలో రోగ నిరోధక కణాలకు శిక్షణ ఇస్తాయంటున్నారు. ఎక్కువగా సూక్ష్మజీవుల్ని తీసుకోవటం వల్ల మంచి చెడు దోషాల మధ్య తేడాను గుర్తించేలా రోగ నిరోధక వ్యవస్థకు ట్రైనింగ్ ఇవ్వొచ్చు అంటున్నారు. ఈ మధ్య ఒక రీసెర్చ్ లో సైంటిస్టులు సావక్రౌట్ లో మెత్తగా కోసి పులియబెట్టిన పచ్చి క్యాబేజీలో చాలా ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం ఉంటుందని గుర్తించారు. పులియబెట్టిన ఆహారం మనసు ప్రశాంతతకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని పలు రీసెర్చ్లు ఇప్పటికే స్పష్టం చేశాయి. 2023లో నిర్వహించిన ఒక రీసెర్చ్లో కొందరు వ్యక్తులను వారానికి కనీసం 3 సార్లు మొక్కలతో పులియబెట్టిన ఆహారాన్ని తినేవాళ్లు, తినని వాళ్లు అని 2 బృందాలుగా వేరు చేశారు. సైంటిస్టులు వాళ్ళ సూక్ష్మ జీవులను, వాళ్ళ పేగుల్లోని ఇతర పోషకాలను విశ్లేషించగా పులియబెట్టిన ఆహారాన్ని తిన్న వాళ్లలో ఎక్కువగా బ్యాక్టీరియా వైవిధ్యం,
అధిక మొత్తంలో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయని గుర్తించారు. ఇవి బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతాయి. అదే రీసెర్చ్లో పాల్గొన్న వాళ్లతో నిర్వహించిన మరొక అధ్యయనంలో పులియబెట్టిన ఆహారం తినే వాళ్ల మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉందని, తినని వాళ్ల మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు ఉన్నాయని గుర్తించారు. పేగులోని ఆర్గానిక్, పులియబెట్టిన ఆహార ప్రభావాలను పోల్చి చూసినప్పుడు పులియబెట్టిన ఆహార వినియోగం న్యూరో ట్రాన్స్మిటర్ గామా అమినో బ్యూట్రిక్ యాసిడ్ మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. పులియబెట్టిన ఆహారాలు ఒబేసిటీ ట్రీట్మెంట్ కు సహాయపడే జీవక్రియలకు ఉపయోగపడతాయని రీసెర్చ్లో గుర్తించారు. అయితే దీనికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. పులియబెట్టిన ఆహారంలోని కొన్ని పోషకాలు మన ఆకలిని నియంత్రించడంలో సహాయపడే జీవక్రియలకు సహకరిస్తాయని, పులియబెట్టిన ఆహార వినియోగం ఒబేసిటీ ప్రమాదం మధ్య సంబంధానికి అనేక కారణాలు ఉండవచ్చని అంటున్నారు సైంటిస్టులు. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా కాలం పడుతుందని భావిస్తున్నారు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి పులియబెట్టిన ఆహారాలను ఎలా ఉపయోగించవచ్చు అనే పరిశోధనలు జరుగుతున్నాయి. ఏ రకమైన పులియబెట్టిన ఆహారం ఆరోగ్యకరమైంది అనే దానిపై ఇప్పటివరకు చాలా తక్కువ పరిశోధనలు జరిగాయి. ఎందుకంటే ప్రతి పులియబెట్టిన ఆహారాన్ని ఎలా తయారు చేశారనే దానిపై ఆధారపడి దానిలో భిన్న రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, నిర్దిష్ట సూక్ష్మజీవులు, వీటిని క్లినికల్ ట్రయల్స్ లో రీసెర్చ్ చేయొచ్చు. కానీ ఏదైనా ఒక నిర్దిష్టమైన పులియబెట్టిన ఆహారంలో ఏ సూక్ష్మజీవులు ఉన్నాయో మనకు తెలీదు. పులియబెట్టిన ఆహారమైన పెరుగును అత్యంత ఎక్కువగా పరిశోధించారు. ఇది ప్రపంచంలో ఎక్కడ తయారు చేసినా 2 నిర్దిష్ట రకాల బ్యాక్టీరియాతో తయారవుతుందని తేల్చారు. జీవితాంతం పులియబెట్టిన ఆహారాన్ని తినేవాళ్లు శాశ్వత ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందుతారని చెప్తున్నారు. మనం ఏ పులియబెట్టిన ఆహారాన్ని ప్రయత్నించాలనుకుంటున్నారో వాటిని క్రమం తప్పకుండా తినమని సలహా ఇస్తున్నారు.